ముఖ్యమంత్రి కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పిడిమర్తి రవి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పైసలు తీసుకుపోతుండు అనేది హాస్యాస్పదమన్నారు. కల్వకుంట్ల కుటుంబం సభ్యులందరూ జైలుకు పోతారని జోసెన్ చెప్పారు. ప్రజలకు బీఆర్ఎస్ నేతలపై ఎంత వ్యతిరేకత ఉందో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే తెలిసిందని పిడిమర్తి రవి అన్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లోనూ చూస్తారన్నారు. కమిషన్లు దండుకున్న అవినీతి పార్టీ బీఆర్ఎస్ అని ఆయన దుయ్యబట్టారు. దమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. జనాలు మీకు ఓటేయరని తెలిసి బీసీలకు 6 ఇచ్చినాం, మాదిగలకు ఇన్నిచ్చినాం, ఓసీలకు ఇన్నిచ్చినాం అని గొప్ప చెప్పుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. నిజంగా జనాల మీద మీ మీద ఎంత కోపం ఉందో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చూపించారు. రేపు రాన్న లోక్సభ ఎన్నికల్లో మీకు అదే గతి పడుతుందని భయానికి ఇవాళ మీరు పార్లమెంట్లో మీరు పోటీ చేయడం లేదు. మీకు దమ్ముంటే ఈ 4 పార్లమెంట్లు పోటీ చేసి మీ పార్టీని మీరు నిలుపుకోవాల్సిన అవసరం వచ్చింది. మీరు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ ఎన్నికల్లో నిలబెట్టించి వాళ్ళని ఆర్థికంగా నష్టపోయి వాళ్ళని ఇంకా బలహీనం చేసే కుట్రలు మీరు చేస్తున్నారు. డబ్బులు సంపాదించుకుంది మీరు, పార్టీ పేరు చెప్పి స్కాములు చేసింది మీరు, కుంభకోణాలు ఇరుక్కుంది మీరు, కబ్జాలు చేసింది మీరు, చెట్లను అమ్ముకున్నది మీరు. అన్నిటినీ వదలకుండా ఇవాళ సీట్లు కూడా వేరే వాళ్ళకి ఇచ్చి మీరు పక్క తప్పుకొని మీ కోపాన్ని జనాలు వెలిబచ్చే విధంగా సమాజానికి అర్థం కాకుండా మీరు తప్పించుకుంటారని ఈ 4గురికి నేను సవాల్ విరుస్తున్నా. మీరు ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయాలని మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నా. తప్పించుకున్నారంటే మీరు చేతగాని వాళ్ళని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నా విజ్ఞప్తి మీడియా సమక్షాన తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మాదిగలు, వారికి గతంలో అసెంబ్లీ సీట్లలో 10 సీట్లు ఇచ్చిండ్రు, వారి సోదర కులానికి 9 సీట్లు ఇచ్చిండ్రు. ఆనాడు మేము అడిగితే పార్లమెంట్లో సరి చేస్తామన్నారు. కానీ ఆల్రెడీ ఇప్పుడు నాగర్ కర్నూల్, పెద్దపల్లి మాలలకు ఇచ్చిండ్రు. ఇక 2 ఉన్న సీట్లు వరంగల్ అదేవిధంగా కంటోన్మెంట్ మాదిగలకి ఇవ్వాలని నేను మాదిగల పక్షాన నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి పత్రికా విలేకరుల మధ్యవర్తిగా పెట్టుకొని నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.